వాళ్ళలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి వీళ్ళంతానేమో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలలోకి వెళ్ళి ప్రజల్ని వాళ్ళను విజ్ఞప్తి చేసి ప్రజలను మచ్చిక చేసుకొని బీసీలను మచ్చిక చేసుకొని ఓట్లేసుకొని వాళ్ళ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు పోయి బీసీ సంఘాలంతా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడుక్కుంటున్నారు. రెడ్డి వర్గం అంతా కమ్మ వర్గము అగ్రకులాల వర్గాలన్నీ ప్రజల దగ్గరికి పోయి అడుక్కుంటున్నారు, ఓట్లు అడుక్కుంటున్నారు, వాళ్ళు ప్రజల చుట్టూ తిరుగుతున్నారు, అధికారాన్ని చేజెక్కించుకుంటున్నారు. అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు పోయి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, ప్రజల దగ్గరికి పోయి ఓట్లు వేయటానికి బదులుగా నాయకుల దగ్గరికి పోయి ప్రాధేయపడటానికి పోతున్నారు. కానీ ప్రాధేయపడ్డా ఏమన్నా ఉపయోగం ఉందా? ఎవరన్నా ఇస్తున్నారా? ఉన్నాయే తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మార్గం మాత్రం ఏం బాగుంది, ఆర్ కృష్ణన్న గారు పార్టీల వల్ల ఉపయోగం లేదు అని చెప్పిండు అనుకుందాం. మరి వేరే మార్గమైనా ఏదన్నా బాగుందా? ఏం బాగలేదు. అది ఇంకా నామోషిగా ఎబ్బెట్టుగా ఉన్నటువంటి పరిస్థితే కృష్ణ.